నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మీరైతే కనుక చాలా టెక్నిక్స్ చెప్తూ ఉన్నారు మేనిఫెస్టేషన్‌కి సంబంధించి. జనరల్‌గా మ్యామ్ ఇప్పుడు మీరొచ్చేసి రిలేషనల్ పరంగా కూడా కోచ్ కింద చెప్తూ ఉంటారు. సో, అవును. అలాంటి ప్రాబ్లమ్స్‌తో కూడా మీ దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. హ్మ్. సో, జనరల్‌గా ఇప్పటి బిజీ లైఫ్‌లో చూడనియండి, ఎలా అయినా ఫ్యామిలీ పరంగా తీసుకున్నా కూడా బయట వర్క్ చేయటము, ఇంట్లో మళ్ళా స్ట్రెస్ ఫీల్ అవ్వటము. సో, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ ఏందంటే అది మన వర్క్ ప్లేస్‌లో గానీ, ఇంట్లో గానీ ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అవును. అంటే ఎక్కువ వాళ్ళకి మెంటల్ ప్రెషర్ అవ్వనియండి, హ్మ్. లేకపోతే ఈ స్ట్రెస్, డిప్రెషన్ వీటి వల్ల కొంతమంది అయితే డిప్రెషన్ అనేది ఒక హ్మ్. చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది వాళ్ళ లైఫ్ మీద. అవును. సో, వీటికి సంబంధించి కూడా మనకేమన్నా అంటే ఈ మనసుకి సంబంధించి కూడా ఏవైనా ఉంటాయా మ్యామ్ మీ మేనిఫెస్టేషన్‌లో? సో, హుహు. ఒకసారి చెప్పండి. హ్మ్. అవును స్వప్న. హ్మ్. మీరన్నట్టు మనసు ఇక్కడ మనసు, ఎమోషన్స్ హ్మ్. వీటి వల్లే మన జీవితాలు మారుతూ ఉంటాయి. అవును. రైట్? హ్మ్. సో, ఎమోషన్‌గా మనము కనెక్ట్ అయ్యి ఉంటేనే మనిషి. అదే. మనిషికి అంతేగా. ఎమోషన్ లేకుండా మనము సెపరేట్ చేసుకోలేము. అవును. సో, ఈ ఎమోషన్స్‌లో లో ఎనర్జీ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. హై ఎనర్జీ ఉన్న ఎమోషన్స్ ఉంటాయి. ఆ! ఆ లో ఎనర్జీ ఉన్న ఎమోషన్స్‌ని మనము హ్మ్. ఆ ఆ ఎనర్జీ నుంచి నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వస్తాము? ఈ అదే. డిప్రెషన్, యాంగర్, ఫియర్, మన స్ట్రెస్ ఇవన్నీ లో ఎనర్జీలోని ఆ హ్మ్. ఆ వలయంలో మిమ్మల్ని ఆపేస్తుంది. అదే. అయితే ఇక్కడ మీరు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే డిప్రెషన్ అంటే ఇంకేంటంటే ఇంకా నేను ఏం చెప్పడానికి కూడా ఇష్టపడను. హ్మ్. ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉన్నారనుకో అది చూస్తేనే వాళ్ళు ఇంకా డిప్రెషన్‌లోకి వెళ్తారు కానీ వాళ్ళు మాటలు అవును. కూడా వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. హ్మ్. సో, సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళిపోతారు. ఇంక నా జీవితం ఇంతే అనే ఆ డిప్రెషన్‌లోకి వెళ్ళడము అనేది దట్ ఈస్ లైక్ ద ఎండ్ ఆఫ్ లైఫ్. అంతే. జీవించడము ఇంకా వద్దు అనే వాళ్ళే ఆ డిప్రెషన్‌లో స్టేట్‌లో ఉంటారు కదా! అవును. సో, ఇక్కడ మీరు ఆ టైంలో కోపం వచ్చినా అది చాలా మంచి పద్ధతి యాక్చువల్‌గా అయితే. ఆ! ఎమోషనల్ స్కేల్‌లో మేము చూస్తే ఆ! డిప్రెషన్ వాళ్ళు అట్‌లీస్ట్ మాట్లాడి కోపంతో మాట్లాడినా అదొక మంచి ఒక రిలీఫ్. ఓకే. అంటే ఎమోషన్స్ చూడండి ఎలా ఉంటుంది. ఒకేసారి డిప్రెషన్‌లో ఉన్నవారు ఒకేసారి హ్యాపీ స్టేట్‌కి కూడా వెళ్ళలేరు కదా! హ్మ్. అవును. నేను ఈరోజు డిప్రెషన్‌లో ఉన్నానని నేను నెక్స్ట్ మొమెంట్ వాళ్ళేమంటారు అంటే బయట వాళ్ళతో మనం హ్మ్. మాట్లాడేటప్పుడు ఎలా ఉంటదంటే, "ఏముందిరా ఇది ఆపేసేయి, మూవ్ ఆన్ అయిపో." అంతే. ఇలాంటివి అంటారు కదా! "ఏముంది అప్పులే గదా! తర్వాత మళ్ళీ అవును. చేసుకోవచ్చు." అది చెప్పడం చాలా ఈజీ. కానీ ఆ స్టేజ్ నుంచి రావడము చాలా అంతే. చాలా అంటే ఏంటంటే అది నువ్వే ఆ స్టెప్ తీసుకోవాలి. అంతే. అంటే అది రిలీఫ్ చేసేసుకోవాలి. బయటకి ఎక్స్‌ప్రెస్ చేసేయాలి. రైట్. అదే ఇప్పుడు ఏడుపొస్తే గనక లోపల ఆపుకోవద్దు. అస్సలు. ఏడ్చేసేయాలి. అప్పుడే ఫ్రీ హ్మ్. అయితది లోపల అంటారు కదా! అవును. లేకపోతే అది లోపలే ఉండిపోతేనే మనకది ఒక స్ట్రెస్ కింద కానీ, లేకపోతే లోపలే కుమిలిపోయి హ్మ్. డిప్రెషన్ కింద కానీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. రైట్. అదే సో, మ్యామ్. ఇక్కడ స్వప్న హ్మ్. మనము మీరన్న ఈ విషయం చాలా మంచిగా అర్థమైంది. ఎందుకంటే యాస్ ఎ కోచ్ హ్మ్. నాకు ఎక్కువగా వచ్చేవాళ్ళు క్లయింట్స్ కూడా హ్మ్. ఎమోషన్స్‌తో ఈ ఈ వలయంలో అవును. ఉండిపోయి నేను ఇక్కడ ఏం చెయ్యలేను మేడం. స్టక్ అదేగా. ఎనర్జీలో ఉన్నాను. నన్ను అవును. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకురవని వెళ్ళండి అని హ్మ్. చెప్పేవాళ్ళే ఆల్మోస్ట్ ఉంటారు ఉంటారు. కాబట్టి హ్మ్. ఇక్కడ ఈ ప్రాసెస్‌లో హ్మ్. నా కైండ్ ఆఫ్ ఎనర్జీతో హ్మ్. వాళ్ళు హ్మ్. ఆ టైంలోనే రిలీఫ్ అనేది తీసుకొచ్చేసుకుంటారు. ఓకే. సో, ఇక్కడ మనము ఒక హ్మ్. క్రిస్టల్‌ని వాడదాం స్వప్న. ఈ తప్పకుండా మ్యామ్. రిలీఫ్‌ని హ్మ్. మనము ఎలా ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్‌ని తీసుకుందాము. ఓకే. కోచింగ్‌తో పాటు మీరు ఇలాంటి ప్రొడక్ట్స్‌ని కూడా వాడాలి. ఓకే. ఓకే. హ్మ్. సో, ఈరోజు మనము ఇంట్రొడ్యూస్ చేసేది ఆ! ఒక అమెథిస్ట్. ఓకే. అమెథిస్ట్. యెస్. ఇదొక ఆ! ఇంపార్టెంట్ ఓకే. హీలింగ్ క్రిస్టల్. ఓకే. ఆ! ఇలా మనము పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఆ! ఇవన్నీ పెద్ద స్టోన్‌గా కూడా ఉంటుంది. లైక్ ఓకే. చిరంజీవి గారి ఇంట్లోనన్నా ఓకే. ఇలా మీరు చూస్తారు కూడా. అంటే పెద్ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్‌లో ఇలాంటివి చాలా ఓకే. పవర్‌ని ఇస్తుంది హీలింగ్ ఎనర్జీ కింద. ఓకే. అంటే ఒక పాజిటివ్ వైబ్ లాగా ఇంట్లో మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీ
మొత్తం అవ్వటానికి సో ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఎస్. ఉంటారంటారు. ఓకే. అయితే ఇది ఆ! చూడండి, ఇది పర్పుల్ కలర్లో ఉంటుంది. హ్మ్. మీరు ఎప్పుడైనా మెడిటేషన్ చేసి ఒక లెవెల్కి వెళ్తే మీ హ్మ్. క్రౌన్ చక్ర యాక్టివేట్ అవుతుంది, ఈ కలర్లోకి వెళ్తుంది మీ మెడిటేషన్ ఓకే. స్టేట్. హ్మ్. సో దానికి అంత పవర్ ఇచ్చారు ఈ పర్పుల్ స్టేట్కి, ఈ ఓకే. పర్పుల్ కలర్కి కూడా, హ్మ్. అమెథిస్ట్కి కూడా. ఇది మనం ఎలా వాడాలి అంటే, ఆ! మీరేం చేయాలి అంటే, ఒక చిన్న అమెథిస్ట్, ఇది మన దగ్గర దొరుకుతుంది స్వప్న, అవును. వాళ్ళు కొనొచ్చు. అయితే హ్మ్. దీన్ని మనము మార్నింగ్ సన్స్ రేస్లో పెట్టాలి. ఓకే. ఫస్ట్ దీన్ని యాక్టివేట్ చేయాలంటే. చెయ్యాలంటే ఓకే. ఫస్ట్ మీరు హ్మ్. దొరికిన వెంటనే దాన్ని ఫస్ట్ వాటర్తో కడిగేయండి, హ్మ్. నార్మల్ వాటర్తో కడిగేయండి. హ్మ్. ఆ తర్వాత మీరు దాన్ని సన్స్ రేస్ వచ్చేటట్టు ఓకే. బయట ఎక్కడన్నా పెట్టండి ఒక ఓకే. రోజుకి. ఆ! ఆ తర్వాత సన్సెట్కి ముందు తీసేసుకొని హ్మ్. మీరు వాడే వాటర్లో హ్మ్. దీనిని మీరు నైట్ టైంలో వాటర్లో వేసేసుకోండి. ఓకే. ఓకే, గ్లాస్ బాటిల్ అయినా ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. ఆ! జస్ట్ మీరు తాగే వాటర్లో మీరు ఈ అమెథిస్ట్ని వేసేయండి. వేసేయాలి. ఆ తర్వాత మీరు నెక్స్ట్ డే ఆ! ఆ వాటర్ని తాగండి. ఓకే. ఇది హీలింగ్ ఎనర్జీగా పనికొస్తుంది. సో హ్మ్. మీ సెల్స్లోని ఆ ఇమోషనల్ బ్యాగేజ్ అనేది ఉందా అదే. అన్నారు కదా, స్ట్రెస్ లేదా ఇలాంటి స్టక్ ఎనర్జీలో నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటికీ ఇది Hmm. హీలింగ్గా పనిచేస్తుంది స్వప్న. ఓకే. అంటే హార్ట్ ప్రాబ్లం, హ్మ్. యానికి మనసుకు సంబంధించిన కైండ్ ఆఫ్ ఇమోషన్స్, ఎప్పుడైనా స్వప్న బ్రెయిన్లో మాత్రమే మెమరీ ఉండదు, హార్ట్లో కూడా ఉంటుంది. ఓకే. అందుకే ఎక్కువగా మనం ఇమోషనల్గా ఫీల్ బాధపడుతూ అవుతాం. ఉంటారు. సో ఈ హ్మ్. బ్రెయిన్లో ఉన్నదనుకోండి అది అంటే ఇప్పుడు వెళ్ళిపోద్ది. హార్ట్‌కి సంబంధించిన అంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదా మ్యామ్. ఎస్, వాటికి కూడా ఇది పనిచేస్తుందంటారా? పనిచేస్తుంది. హార్ట్ ఓకే. ప్రాబ్లం వచ్చింది అంటే ఆ! వాళ్ళు యాంగర్ని, రెసిస్టెన్స్ని అలా ఓకే. పెట్టి హోల్డ్ పెట్టి చేసుకుని అది ఉన్నారు. క్రానిక్ డిసీజ్ అయిపోతుంది. సో హ్మ్. అందుకు ఇలాంటివి పనిచేస్తాయి. సో ఓకే. వాడతారు కూడా. సో అలాంటి ఈ ప్రాసెస్ని మీరు స్టార్ట్ చేయండి. ఆ! మీకు కనిపిస్తుంది ఆ చేంజెస్ అనేది. అంటే ఓకే. సెల్స్లో ఈ హీలింగ్ ఎనర్జీ వల్ల మీలో ఆ సెల్స్ అనేవి ఓకే. యాక్టివేట్ అయిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇలాంటి స్ట్రెస్ అనే ఆ ఎనర్జీ నుంచి మీరు మీ పాజిటివిటీని మళ్ళీ తీసుకురావచ్చు. ఓకే. సహజంగా మనం పాజిటివ్ స్వప్న. అంతే. సో మన సహజత్వాన్ని మనం తెచ్చుకుంటున్నాం అంతే. అంతే. ఇది మనతోనే ఉంచుకోవాలా మ్యామ్? ఎస్, ఓకే. మన దగ్గరే ఉండొచ్చు. హ్మ్. నెక్స్ట్ డే మీరు మళ్ళీ స్టార్ట్ చేయండి. అంటే హ్మ్. 21 డేస్ మీరు వాడండి. ఓకే. 21 రోజు డేస్ అలాగా ఫస్ట్ అమెథిస్ట్ చూపించి వేసేయండి. ఆ! ఆ తర్వాత 21 డేస్ మీరు కంటిన్యూ చేసేయండి. ఓకే. నెక్స్ట్ మ్యామ్ ఆ తర్వాత? ఆ తర్వాత మీరు మీ ఆల్టర్‌లో పెట్టేసుకోండి. ఇది ఓకే. ఎప్పుడైనా ఎక్కడైనా పనిచేస్తుంది. ఇది ఓకే. మనకు మనీకి కూడా పనిచేస్తుంది స్వప్న. ఓకే. మనం మనీ రెమెడీ తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈరోజు ఇది హ్మ్. మీరు ఫస్ట్ హీలింగ్ ఎనర్జీకి యూజ్ ఎమోషన్స్‌ని చేయండి. చేసుకోవటానికి. తప్పకుండా మ్యామ్. సో విన్నారు కదా! అంటే మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి అన్నా, ఈ స్ట్రెస్, డిప్రెషన్ వీటి నుండి బయటకి రావాలన్నా కూడా ఇలా చిన్న చిన్న ఐటెమ్స్ కూడా మనకి ఎంతో హెల్ప్ అవుతాయని మేడం అయితే చెప్పారు కదా! ఫస్ట్ ఏది చేసినా కూడా నమ్మకంతో చేసుకోవాలి. మీకెవరికైనా ఈ అమెథిస్ట్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మేడం వచ్చేసి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. హీలింగ్ సెషన్స్ అంటే మన చక్రాస్‌ని హీల్ చేసుకోవటం అవ్వనియండి, లేకపోతే లైఫ్ కోచ్‌లా అంటే మీరెవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో డిప్రెషన్ ప్రాబ్లమ్స్‌తో ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నా కూడా మేడం అయితే కనుక సెషన్స్ తీసుకుంటారు. అటెండ్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న.